అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి బతుకమ్మను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానితో పాటు బతుకమ్మ విశిష్టతను కూడా నేను చెప్తాను. ఈ బతుకమ్మ పండగ అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది. అలాగే తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునేటువంటి వేడుక. ఈ పండుగ వల్ల బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికే చాటి చెప్పే పండుగ. ఇది ఒక పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ కూడా అంటాము. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఆడి పాడి గౌరమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి మనము ఈ పండుగనైతే జరుపుకుంటూ ఉంటాము. ఈ బతుకమ్మను తయారు చేయడానికి కావాల్సినటువంటివి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ముందుగా అయితే మనము పసుపు కుంకుమలు అనేది కావాలి. ఆ బతుకమ్మను పెంచేటప్పుడు పసుపు కుంకుమలతో మనము పూజించి దాని తర్వాతనే పూలతోటి ఆ బతుకమ్మను అయితే తయారు చేస్తాము. ఇలా నేనైతే 4 రకాల పువ్వులను అయితే తీసుకోవడం జరిగింది. చామంతి, గులాబీ, అలాగే బంతి పూలు తీసుకున్నాను. బతుకమ్మ అనగానే మనకు తంగేడు, ముచ్చం పూత, అలాగే గూనుగు, పోకబంతి పూలు, పట్టుకుచ్చుల పూలు ఇలా పెడుతూ ఉంటారు. ఈ టైంలో అయితే అవైలబుల్గా లేవు, మనకు ఓన్లీ పండుగ ముందు మాత్రమే మార్కెట్లో దొరుకుతున్నాయి. సో అందుకోసమనే నేను ఈ పూలతోటి మాత్రమే బతుకమ్మను అయితే తయారు చేసుకోవడం జరిగింది. అది ఎలా ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నేను చెప్పాను కదా, బతుకమ్మ అనగానే ఇది ప్రకృతి పండుగ అని కూడా. ఇందులో వాడే పువ్వులకు కూడా చాలా అంటే చాలా ప్రత్యేకత విశేషం ఉంది. అది ఏంటి అనేది కూడా నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే నేను ఇలా ఒక పళ్ళెం అయితే తీసుకోవాలి. దాంట్లో అరిటాకు పెట్టుకున్నాను. మామూలుగా ఇస్తరాకు అలా పెట్టుకుంటారు. నేనైతే ఇలా అరిటాకు తీసుకొని అందులో పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసుకొని ఒకసారి మొక్కుకొని ఆ తర్వాత బతుకమ్మను అయితే పేర్చడం జరిగింది. ఈ బతుకమ్మను పెంచడానికి ముందుగా నేనైతే ఈ బంతి పూలను తీసుకున్నాను. ఈ బంతి పూలు ఇలా పెట్టామనుకోండి మనకు బతుకమ్మ చేయడానికి రాదు. దానికోసమని టూత్ పిక్స్ కానీ ఇంకా మనకు కొబ్బరి పుల్లలు కానీ వాటిని తీసుకొని ఆ పువ్వుల్లోకి ఇలా ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకు ఈ బతుకమ్మను అనేది పెంచడానికి వస్తుంది. సో నేను ఈ విధంగానే ముందుగా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుంటున్నాను. అప్పటికి ఇలా కొంచెం అటు ఇటు అవుతున్నాయి, బట్ జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. కింద బేస్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే పైన అనేది ఈజీగా పెట్టుకోవడానికి అవుతుంది. ఈ కింద పెట్టుకోవడానికే మనకు టైం అయితే ఎక్కువగా పడుతుంది. మనకి ఏదైతే నేను చెప్పానో తంగేడు, అలాగే గునుగు, ముచ్చం పూత, పట్టుకుచ్చులు ఇవి చాలా మంచిగా పెట్టడానికి చాలా అనువుగా ఉంటాయి. ఈ బంతిపూలు అయితే కొంచెం ఎక్కువగా ఉబ్బుగా ఉండడం వల్ల అటు ఇటు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఈ విధంగా అయితే ఫస్ట్ లైన్లో అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మధ్యలో ఆకులు ఇంకేదైనా మనం అందులో పెడితే తప్ప రెండో లైన్ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇందులో వాడే పువ్వులకు ఒక్కొక్క విశేషం ఉంది. అందులో పాటు ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసమే ఉపయోగిస్తారు. మెయిన్ వచ్చేసి తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, ముళ్ళ, సీత జడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చుల పూలతో వీటన్నిటితో కలిపి మనమైతే బతుకమ్మను తయారు చేస్తారు. సో ఇది ఆధ్యాత్మికంగా ఉంటుంది, అలాగే మనకు ఔషధ గుణాలను కూడా ఇస్తుంది. అందుకోసమనే ఈ బతుకమ్మకు ఈ స్పెషల్ పూలతోటి మాత్రమే తయారు చేస్తారు. సో మనకు ఇలా 2 వరుసలు పెట్టిన తర్వాత కూడా మధ్యలో ఇలా నేను ఆకులతోటి పేపర్స్ తోటి అయితే ఫిల్ చేసేసి ఇంకొక లైన్ గులాబీ పూలతోటి అయితే చేయడం జరిగింది. సో తర్వాత దానిపైన ఇలా చేమంతి పూలతోటి అయితే ఇంకొక వరుస అయితే పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నంత ఈజీ అయితే ఏం కాదు, ఎందుకంటే మనం పెడుతూ ఉంటే అవి పోతూ ఉంటాయి. సో అందుకోసమే చాలా టైం పడుతుంది ఈ బతుకమ్మను పేరవడానికి. ఈజీగా 5-10 నిమిషాలు అయితే కాదు. మళ్ళీ ఆ చామంతి పూల మీద కూడా మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ పెట్టి ఇలా మధ్యలో అయితే నేను చామంతి ఫ్లవర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మనం ఈ పళ్ళెం పెట్టే ముందే దీనికి 4 సైడ్లు దారాలు వేసేసుకొని మొత్తం బతుకమ్మనంతా పేర్చిన తర్వాత పైన ఇలా కట్టేసుకుంటే అటు ఇటు వెళ్ళకుండా చాలా మంచి గ్రిప్గా అయితే ఉంటుంది. నేనైతే ఇలా నార్మల్గానే చేశాను, బట్
దారాలు పెడితేనే మనకు అటు ఇటు వెళ్ళకుండా బతుకమ్మ ఆడుకున్నంత సేపు అయితే ఉంటుంది. చిన్న బతుకమ్మకైతే ఓకే, కానీ పెద్ద బతుకమ్మకైతే చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఈ బతుకమ్మ పండుగ అనేది 9 రోజుల పండుగ. అది ఆశ్వయుజ మాసంలోని అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యి 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజున గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తుంది. సో మనము ఈ విధంగా అయితే మనము బతుకమ్మను అయితే చేసుకుంటాము. ఇలా బతుకమ్మను చేసుకున్న తర్వాత గౌరీమాతను ఇలా పసుపు ముద్దతో తీసుకొని నేను అందులో తమలపాకులు పెట్టేసుకొని పసుపు కుంకుమలతోటి ఫస్ట్ మనము ఇలా పూజించుకొని ఆ తర్వాత గౌరమ్మను కొంచెం అక్షంతలను కూడా పెట్టేసుకొని ఇలా గౌరమ్మను అయితే పెట్టేసుకోవాలి పైన. ఇది కూడా మనము చాలా జాగ్రత్తగా అయితే పైన పెట్టుకోవాలి, ఎందుకంటే మనము ఇంటి గుమ్మాల ముందు వెళ్ళి ఆడుతాము, అలాగే గుడి ముందు కూడా తీసుకెళ్ళి అక్కడ అందరం కలిసి ఆడుకుంటూ ఉంటాం కదా. సో అంతసేపు ఉండే విధంగా అయితే చాలా జాగ్రత్తగా అయితే తయారు చేసుకోవాలి. మనకు 2 బతుకమ్మలు అయితే చేసుకోవాలి, ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది, ఇలా 2 చేసుకుంటారు. సో నేను ఇక్కడ మాత్రం మీకు ఒకటి మాత్రమే చూపించగలుగుతున్నాను. ఆ తర్వాత ఈ బతుకమ్మకు మనము పూజ చేసేసుకున్న తర్వాత ఇంటి గుమ్మం మీద పెట్టేసుకొని మనం బతుకమ్మ పాటలతో అయితే బతుకమ్మ అయితే ఆడాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. దీంతో పాటు ప్రసాదాలను కూడా పెట్టాలి. 9 రోజుల పండుగ అని చెప్పాను కదా. ముందు రోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పాను కదా. ఆ రోజు వచ్చేసి మనకు అమ్మవారి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపిన ప్రసాదం అయితే తయారు చేస్తారు. రెండవ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ నాడు మనకు అటుకులు, పప్పు, బెల్లంతో చేసిన నైవేద్యం పెడతారు. మూడవ రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. దీనికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో కూడిన నైవేద్యం పెడతారు. 4వ రోజు వచ్చేసి నానుబియ్య బతుకమ్మ అంటారు. నానబెట్టిన బియ్యము, బెల్లము, పాలు కలిపిన నైవేద్యము అమ్మవారికి అయితే నివేదిస్తారు. 5వ రోజు వచ్చేసి అట్ల దోశలను నైవేద్యంగా పెడతారు. 6వ రోజు అయితే జరుపుకోరు, ఎందుకంటే ఆ రోజు అలిగిన బతుకమ్మ అని అంటారు. మళ్ళీ 7వ రోజు వచ్చేసి వేపకాయల బతుకమ్మ అంటారు. వేప పండ్ల బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. 8వ రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో కలిపిన నైవేద్యం పెడతారు. 9వ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను అయితే చాలా మంచిగా జరుపుకుంటాము. అవి ఏంటి అంటే పెరుగన్నము, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నము, వీటన్నిటిని అయితే మనము సద్దుల బతుకమ్మ నాడైతే పెట్టుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఎలా అంటే ఈ బతుకమ్మను తయారు చేయడానికి వాడే అటువంటి వస్తువులు, పూలు కానీ నైవేద్యాలు కానీ ఇవన్నీ మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. అవి ఎలా అంటే ఈ ఆశ్వయుజ మాసం అనగానే మనకు వాతావరణంలో అయితే మార్పులు వస్తూ ఉంటాయి. సో మనకు ఆ టైంలో పెట్టేటువంటి ప్రసాదాలు అనేవి వాటికి అనుగుణంగా అయితే మన పెద్దవాళ్ళు అయితే దీనికి తయారు చేయడం జరిగింది. దానితో పాటు మనం ఇందులో వాడే పువ్వులు కానీ ఆకులు కానీ ఇవన్నీ ఔషధ గుణాలతో కూడి ఉన్నాయి. మనం ఈ 9 రోజులు ఈ బతుకమ్మ ఆడిన తర్వాత నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువుల్లో నిల్వ ఉన్నటువంటి నీళ్ళల్లో ఈ ఆకులు, ఈ పువ్వులు వేయడం వల్ల మంచి శుద్ధి అయితే జరుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి ఈ మన తెలంగాణ సాంస్కృతిక పండుగనే ఈ బతుకమ్మ పండుగ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.